నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియాతో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం వాటా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి పనగరియా ఒక కామెంట్ చేశారు సార్. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఛాన్సే లేదు అని పనగరియా చాలా క్లియర్గా చెప్పేశారు. సో కూటమి నేతలు ఆ విషయంపై మాట్లాడలేదు, స్పందించలేదు. సో పనగరియా వ్యాఖ్యల్ని అండ్ కూటమి నేతలు స్పందించకపోవడాన్ని ఏ రకంగా చూడాలి అండ్ ఇది ఎంతవరకు న్యాయం అంటే ఏం చెప్తారు? కూటమి నేతలు అసలు అడిగారు అన్నది పాయింట్ కదా. నేను మీడియాలో చదివింది అంటే అఫ్కోర్స్ డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్కి సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్ కాపీ నాకు అందుబాటులో లేదు. కానీ ఆ రిప్రజెంటేషన్లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు అని చదివాను మీడియాలో. సో రిప్రజెంటేషన్లో కనీసం కస్టమరీగా పెట్టారో లేదో తెలియదు కానీ ప్రముఖంగా అయితే ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడిగాడని, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అడిగాడని అయితే మీడియాలో రాలే. ఖచ్చితంగా వచ్చేది. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. అసలు ఫస్ట్ వీళ్ళు కూడా అడగలేదు. అది మధ్యలో ఏదో విలేకరుల సమావేశంలో వచ్చినట్టుంది ఆ చైర్మన్ మాట్లాడింది. అసలు ప్రత్యేక హోదా పైన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా పైన నాకు ఎంపీలు లేరు, మీకు ఎంపీలు ఉన్నారు, మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మీరు ప్రత్యేక అవిశ్వాస తీర్మానం పెట్టండి, దేశమంతా తిరిగి నేను మద్దతు కూడగడతానన్న నాయకుడు పవన్ కళ్యాణ్. పార్లమెంట్లో పోటీ పడి అవిశ్వాస తీర్మానాలు పెట్టారు చంద్రబాబు, జగన్లు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అందరూ వదిలేశారు ప్రత్యేక హోదా. సో ఇప్పుడు అందరూ వదిలేశారు. బాధేస్తుంది అసలు. ఎందుకు వదిలేశారు మరి? కారణం ఏంటి? ఆన్సర్ ఉండాలి కదా. సో ప్రత్యేక ప్యాకేజ్ గొప్పదని కొన్ని రోజులు అంటాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ కాదు ప్రత్యేక హోదానే కావాలి అంటాడు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ వేయింది, ప్రత్యేక హోదా వేయింది, అన్నీ వేయినాయి. ఇప్పుడు మరి ఎక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఆ మోడీని పిలిచి అమరావతి పనుల ప్రారంభం అని మొదలుకొచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడే అన్నాడు మాకు మట్టి నీళ్ళు తప్ప మకానం ఏం కొట్టాడని. ఇప్పుడు ఏమిచ్చాడో తెలియదు. కనీసం అమరావతికో 50,000 కోట్లు ఇవ్వమని కూడా అడగరు. ఏం అడుగుతారు? అసలు రాజకీయపరమైన ఉపన్యాసాలు ఫైనాన్స్ కమిషన్ ముందు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ మన వాళ్ళే వదిలేసినాక ఇక అరవింద్ తొనగారేనా అని ఏం లాభం? తప్పు మన దగ్గర పెట్టుకొని. సో మన నాయకులు ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్కు రిప్రజెంటేషన్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష హోదా గురించి ప్రముఖంగా అడగకపోతే అడిగిన వాళ్ళు ఎవరు? చిన్న చిన్న వామపక్ష పార్టీలు, ఇతర చిన్న వాళ్ళు అడిగారు. వాళ్ళ బలం లేదు. అడగాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖులు అడగరు. సో ఎందుకు అడగరు అంటే మరి దేనికి అడగరా ప్రజలకే అర్థమైపోతుంది కదా. ఎందుకు మరి అవసరం లేదా ప్రత్యేక హోదా? పెట్టుబడులు కావాలని దావోస్ తిరుగుతారు, అమెరికా తిరుగుతారు. పెట్టుబడులు రావడానికి ప్రత్యేక హోదా కీలకం కదా. హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చాకనే హైదరాబాద్కు చెందిన ఫార్మా ఇండస్ట్రీస్ కూడా హిమాచల్ ప్రదేశ్కు రీలొకేట్ అయినాయా లేవా? ఎందుకంటే ప్రత్యేక హోదా ఉంటే పారిశ్రామిక పెట్టుబడులకు రాయితీలు వస్తాయి కదా. పోనీ ప్రత్యేక హోదా లేకపోయినా విభజన చట్టంలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అది కూడా అడగరు. మీరు చూడండి ఎక్కడ అడగరు, అవి కూడా అడగరు. అయ్యా మా విభజన చట్టం విభజన హామీల గురించి అసలు ఎక్కడ ప్రస్తావన లేదు 16th ఫైనాన్స్ కమిషన్కు. సో విభజన హామీల మీద ప్రస్తావన ఉండదు, ప్రత్యేక హోదా అడగరు. ఇక మనమే అడగకపోతే పలగారెక్కి ఏం పని ఇవ్వటానికి? పలగారు ఏమంటాడు అది ప్లానింగ్ కమిషన్ పోయింది కనుక ఇప్పుడు లేదు అని. నాకు అర్థం కాని అంశం ఏదో ప్లానింగ్ కాకపోతే నీతి ఆయోగ్ ఉంటుంది, నీతి ఆయోగ్ కాకపోతే పార్లమెంట్ ఉంటుంది. సో ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక హోదాకు లింక్ పెట్టి ప్రత్యేక హోదా కొరకు ప్లానింగ్ కమిషన్ వచ్చిందా, ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక హోదా వచ్చిందా, దానికి సంబంధం ఏంటి? సో ఇది 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ స్పష్టంగా అన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో ఉంది అన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ మీరు తీసి చదవండి, ఎక్కడ ఉందో చెప్పండి నాకు. నేను ఇదివరకు ఛాలెంజ్ చేశాను. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఉంటే నా జీవితంలో టీవీ కెమెరాల ముందు రానని చెప్పాను. ఎందుకంటే చూడండి ప్రత్యేక హోదా గురించి ఏముంది అందులో. 14th ఫైనాన్స్ కమిషన్లో ఏముంది?
కొత్తగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో కొత్త ఫార్ములా ఉండడం వల్ల కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రిడెండెంట్ అయిపోయింది అని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేదు, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కామెంటే కాదు అది. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది 14th ఫైనాన్స్ కమిషన్ వద్దన్నది అంటే అబద్ధం ఆడతారు ఎందుకు? మీరు 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గోవిందరావు అనుకుంటాను, ఇందులో ఆర్టికల్ రాస్తూ అసలు మేము రికమెండే చేయలేదు, ప్రత్యేక ఇవ్వకూడదు అని మాకు సంబంధమే లేదన్నారు. సో 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ చెప్పింది? పొద్దున్నేత 14th ఫైనాన్స్ కమిషన్ గురించి ఉంటుంది కదా. అరవింద్ పాల గారికి సూటి ప్రశ్న, ప్లానింగ్ కమిషన్ రద్దయితే ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడుంది చెప్పండి నాకు. షో మీ ఇన్ వన్ ప్లేస్ ఎక్కడ ప్లానింగ్ కమిషన్ రద్దయితే ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడుంది, ఎక్కడ రాసింది చెప్పండి. ఎక్కడొకని ఉండాలి కదా. ఏ రాజ్యాంగంలో ఏ అధికారంలో రాస్తుంది, ఏ చట్టంలో రాస్తుంది? ఇంకొక పాయింట్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే క్రమంలో తీసుకునేటువంటి మెజర్స్కు చాలా ఎక్కువ, ఈవెన్ రాజ్యాంగ సభలకు కూడా అవసరం లేదు, ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్స్ అంటారు దాన్ని. దీన్ని మీకు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో కాన్సిక్వెన్షియల్ ఇన్సిడెంటల్ మెజర్స్ ఏంటి అంటే, ఒక ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చినప్పుడు అవసరమైన చర్యలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి ఈ విషయాన్ని నేను ఆ రోజుల్లో కూడా చాలాసార్లు మాట్లాడితే, అప్పుడు పార్లమెంట్లో గల్లా జయదేవ్ ఉండే, ఆయన పిఏ నాకు ఫోన్ చేశాడు, సార్ మీకు సప్లిమెంటల్ కాన్సిక్వెన్షియల్ మూడు రకాలుగా చెప్తున్నా, ఆర్టికల్ 4 ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. సో ఆ కాన్సిక్వెన్షియల్ సప్లిమెంటల్ మెజర్ తీసుకోవచ్చు అని దాని గురించి మాట్లాడారు కదా సార్. మాకు జయదేవ్ గారు అడుగుతున్నారంటే నేను ఆయన పంపించాను ఆర్టికల్ 4 గురించి. ఆయన పార్లమెంట్లో కూడా రైజ్ చేశారు దీన్ని. పార్లమెంట్లో గల్లా జయదేవ్ తన ప్రసంగంలో కూడా ఈ కాన్సిక్వెన్షియల్ సప్లిమెంటల్ చర్యలు తీసుకోవచ్చు అని రైజ్ కూడా చేశాడు. నాకు ఆ రోజు జయదేవ్ పిఏ ఫోన్ చేసి సార్ అడుగుతున్నారు సార్ అంటే నేనే పంపించాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యా ఆర్టికల్ 4 ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇచ్చిన హామీలకు చేసే పనులకు ప్రత్యేకత ఉంటుంది, ఏవి పనిచేయదు. నాకు ఇంకొకటి చెప్పండి, 14th ఫైనాన్స్ కమిషన్ ముందా, ప్రత్యేక హోదా ముందా? 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల పైన ప్రత్యేక హోదా హామీ రాలే. ప్రత్యేక హోదా హామీ రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్స్ అష్యూరెన్స్ రూపంలో వచ్చింది అది. సో అందువల్ల ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ ప్రెడికేటెడ్ అపాన్ ద వెరీ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ప్రెడికేటెడ్ అపాన్ స్పెషల్ స్టేటస్. అంటే ఏంటి, అసలు రాష్ట్ర విభజనకే ప్రాతిపదిక ప్రత్యేక హోదా. మరి రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక అయిన ప్రత్యేక హోదాను ఎలా కాదంటారు అంటే, రాష్ట్ర విభజనే క్వశ్చనబుల్ అవుతుంది కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, దీన్ని చట్టంలో పెట్టించుకోండి అని ఒక 200 వీడియోల్లో చెప్పుంటాను 2014 సమయంలో. అప్పటికి యూట్యూబ్ లేదు కనుక ఆ వీడియోలు నా దగ్గర నా లేవు, బహుశా టీవీ వాళ్ళ దగ్గర ఉంటాయి. 200 టైం చెప్పుంటాను. కానీ ఆ రోజు ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ, ఎవ్వరు టీడీపీ వైసీపీ ఎవ్వరు కూడా పట్టించుకోలే. అయ్యా దీన్ని మీరు చట్టంలో పెట్టించుకోండి, లేకపోతే దీనికి వాల్యూ ఉండదు, ఇబ్బంది వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మొత్తుకున్నాం. ఒక్క రాజకీయ పార్టీ పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళు 2018-19లో రాజకీయం చేశారు, గత మళ్ళీ ప్రత్యేక హోదా మానేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద శత్రువు రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. పొద్దున్న లేస్తే కులం పేరిట కొట్లాట, సో పార్టీ పేరిట కొట్లాట, నాయకులకు అభిమానులుగా కొట్లాట, సోషల్ మీడియాలో బూతులు తిట్టుకోవడం పైన కాంపిటీషన్. కానీ అయ్యే మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ గోలే లేదే. ఇది నేను ధైర్యంగా అనగలుగుతున్నా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నాడు మా కులం గోలే రాష్ట్రానికి, రాష్ట్రంలో కులం గోలు ఎక్కువైపోయిందని. సో ఇదే గోల కదా. సో ఇంతకాలం ఇట్లా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తారు. గొప్ప సమాజం, హైలీ ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, చరిత్ర కలిగినటువంటి తెలుగు బిడ్డలు ఎంతకాలం ఈ రాజకీయ సంస్కృతికి బలి కావాలి అంటాను. సో ఎందుకు ఒక్కసారి పనగారి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించాలగా లేదా దాన్ని? ఎవరు చెప్పారయ్యా ప్రత్యేక హోదా ఎందుకు, ప్లానింగ్ కమిషన్ సంబంధం ఏంటి? పార్లమెంట్లో చట్టం ద్వారా రాష్ట్రాన్ని విభజించారు, సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించారు. విభజించేటప్పుడు ఇచ్చిన హామీ ఇది, దీనికి ప్లానింగ్ కమిషన్ సంబంధం ఏంటి అని చంద్రబాబు నాయుడు అనాలి కదా. ఎందుకంటలేడు? పవన్ కళ్యాణ్ అనాలి కదా. పాచిపోయిన లడ్డూలను తిట్టాడు కదా కాకినాడ సభలో, హిందీలో కూడా మాట్లాడి మోడీకి అమిత్ షాకి వినబడాలి, అర్థం కావాలని.
ఎందుకు మాట్లాడారు? వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడాడు? ఎవరు మాట్లాడద్దు నేను కామ్, ఎవ్రీథింగ్ కామ్. మరి ఆ సిబిఐని చూసి భయమా, ఈడీని చూసి భయమా, దేని చూసి భయం? మళ్ళీ ఇందులో మోడీ అవసరం ఉందా? ఇక్కడ ఏ పార్టీకైనా 164 సీట్లలో బీజేపీకి ఉన్న సీట్లు ఎన్ని? బీజేపీ పైన ఆధారపడ్డరా? అసలు మోడీనే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డాడు. కానీ భయమో మనమే భయపడాలి, మనమే వణకాలి. ఎందుకు ఇది? మనమే చేతులు ముడుచుకొని కూర్చోవాలి. ఎంతకాలం ఇది? అరే తెలుగు వాళ్ళ పౌరుషం ఎక్కడ పోయింది? ఢిల్లీ సింహాసనం ముందు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పదాక్రాంతం కాకూడదని కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది. ఇంత మనం ఎందుకు భయపడాలి అంటాను. ఒక్క మాట అనలేరా? మిస్టర్ అరవింద్ పనగారియా, యువర్ అబ్జర్వేషన్ ఇస్ రాంగ్. ఈ మాట అంటానికి ఎందుకంటే ధైర్యం భయం లేదు? నేను అరవింద్ పనగారే ముందుంటే అంట, మిస్టర్ అరవింద్ పనగారే యువర్ అబ్సల్యూట్లీ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫార్సికల్, కెన్ యూ ప్రూవ్ ఇట్ అని అంటాం. భయమైంది? ఎందుకంటే మనకు సిబిఐ భయం లేదు, నాకు ఈడీ భయం లేదు, నాకు ఏ భయం లేదు. అందుకని అనగలుగుతాను. మీరు ఎందుకు అనలేరు? అధికారంలో ఉన్నవాడికి ఎక్కువ గట్టిగా అనగలగాలి కదా. కోట్లాది మంది ప్రజలు మీకు ఓట్లేసి మీకు బలాన్ని ఇచ్చారు కదా. మీరంటే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు కదా. ఎందుకు ఇంత భయపడాలి మీరు అని అంటున్నాను నేను. ఒక్క మాట అనడానికి మోడీ కొడతారా, తిరుగుతారా? నాకు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలండి, మీరు అలా అనడం న్యాయం కాదండి అంటే కూడా అట్లంటావా, ఈడీ వస్తుంది అంటాడా మోడీ? అంత భయపడడం ఎందుకండి? నాకు అర్థం కాదు. అరవింద్ పనగారి ఆ స్టేట్మెంట్ ఖండించడానికి కూడా భయమా? అరే ఖండించకండి, పోనీ భాష ఖండించడం పెద్ద పదం. వి ఎక్స్ప్రెస్ అవర్ డిస్ప్లెజర్ అనండి, మా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. అరవింద్ పనగార లాంటి పెద్దలకు ఇది భావ్యం కాదు అనండి. భాష ఇది కూడా అనవా అండి? ఏమనవా? అరే మన రాష్ట్రానికి వచ్చి తెలుగులో గడ్డపైన నిలబడి ఎంత ధైర్యం మాట్లాడటానికి? ఎవరిచ్చారు ఈ ధైర్యం? 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్కు ఏ ప్రాతిపదిక ఇది అంటున్నాడు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని. ఆర్టికల్ 3(4) చదవమంటే ఒకసారి మీరు గూగుల్లో కొట్టమని. ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చని. చదవండి, రాజ్యాంగం చదవమండి ఒకసారి. అసలు 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ముందు పెట్టుకుంటాం. అరవింద్ పనగారియా, లెట్ హిమ్ షో మీ వేర్ ఇట్ ఈస్ దేర్, వేర్ ఈజ్ ఇట్ దేర్. కంట్రోల్ పెట్టుకొని వెతుకుతే ఎక్కడెక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నదో దొరుకుతుంది. చదవాల్సిన అవసరం కూడా లేదు, 2 నిమిషాలు వస్తుంది. మీరు ఎవరైనా కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. గూగుల్కి వెళ్ళి 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని కంట్రోల్ పెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని వెతకండి. ఎక్కడెక్కడ ఉందో కనబడుతుంది, ఎన్ని చోట్ల ఉందో. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని ఉందో చెప్పండి నాకు. షో మీ, ఐ విల్ నెవర్ కమ్ టు ద టీవీ కెమెరాస్. ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని కనుక 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో ఉంటే ఐఎమ్ అగైన్ ఛాలెంజింగ్. నా లైఫ్లో టీవీ కెమెరాల ముందుకున్నాను. కానీ అబద్ధాలు రాజకీయ నాయకులు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారు? 14th ఫైనాన్స్కి ఇప్పుడు అయిపోయింది ప్లానింగ్. ఎక్కడ అరవింద్ పనగారి పెద్ద మనిషి కదా, మా మేధావి, పెద్ద ఎకానమిస్టు. చెప్పవా ఎక్కడుంది ప్లానింగ్ కమిషన్ రద్దయితే ఇవ్వకూడదని? ఎక్కడుంది చెప్పండి. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ రాలేదా? అది తెలియదు ఆయనకు. ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ పక్కా పెట్టు. అవి ఉంటే ఇవ్వదలుచుకుంటే అడ్డం అవి పోని ప్రత్యేక ఇవ్వకు. 50,000 కోట్లు అమరావతికి ఇవ్వు, అడ్డమా? బీహార్కు ఎన్ని ఇచ్చారు ఈ మధ్య బడ్జెట్లో? ఏ ఫైనాన్స్ కమిషన్ అడ్డుపడిందండి? 59,000 కోట్లు బడ్జెట్లో బీహార్కి ఇచ్చింది. ఎందుకు? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో రాజకీయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవసరం లేదు. ఏం చేయకపోయినా ఓట్లు ఎత్తారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బీజేపీ అంటే భయం, అన్ని పార్టీల భయమే కదా. అందువల్ల వాళ్ళకు టీడీపీ కావచ్చు వైసీపీ ఎవరో ఇద్దరు మద్దతు ఇస్తారు పోటీపడి. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో నాకు చూపెట్టండి అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే పార్టీకి అవిశ్వాస తీర్మానం పైన మద్దతు ఇచ్చిన చరిత్ర చూపెట్టాను నాకు. ఎంటైర్ కంట్రీ. మీకు 2024 ఎన్నికలకు ముందు బీజేపీ మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. టీడీపీ వైసీపీ 2 పార్టీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి అండగా ఓటేశాయి. దేశం మొత్తం మీద చూపెట్టండి 2 ప్రాంతీయ పార్టీలు ఒకే రకంగా ఓటేసిన, పరస్పరం పోటీ పడుతున్న ప్రాంతీయ పార్టీలు ఒకే రకంగా ఓటేసింది ఎక్కడా కనబడదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మినహా. ఇది అవమానకరం కాదా? మీరు తమిళనాడులో డిఎంకే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది, ఏడీఎంకే వ్యతిరేకంగా ఓటేసింది. మీరు ఎక్కడైనా తీయండి, మీరు 2 పార్టీలు వ్యతిరేకంగా ఓటేసిన సందర్భాలు ఉంటాయి, కానీ 2 పార్టీలు అనుకూలంగా ఓటేసిన సందర్భం ఎక్కడ ఉండదు. మీరు బీహార్ జేడీయూ
అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది, ఆర్జేడీ అనుకూలంగా ఓటేసింది. మీరు ఎక్కడైనా తీయండి, ఎక్కడ కనబడదు మీకు, ఎంటైర్ కంట్రీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం ఇది. మన వాళ్ళు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా పోటీ పడి ఆ పార్లమెంట్లో సమర్థిస్తూ ఉంటారు. ఈ అరవింద్ మనోహర్ ధైర్యం ఉన్నమాట రాదా అంటే ఎక్కడైనా